విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వీటిల్లోకి వెళ్ళబోయే ముందు నిన్న మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి రీఇటరేట్ చేస్తాను. ఈ సిరీస్ నేను లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా 4-5 నెలల క్రితం స్టార్ట్ చేశాను. సిరీస్ స్టార్ట్ చేసినప్పుడే మీ అందరికీ చెప్పడం జరిగింది. 100 మాడ్యూల్స్ ఈ సిరీస్ ద్వారా ప్రజెంట్ చేస్తాను లా ఎక్సలెన్స్ ఛానల్ ద్వారా అని చెప్పి. ఈరోజుది 100th మాడ్యూల్, అంటే ఈ రోజుతో మార్చి 6వ తేదీతో లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సిరీస్ ఆఫ్ మాడ్యూల్స్ ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి లా ఎక్సలెన్స్ యాజమాన్యానికి, ముఖ్యంగా రాంబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే గత 10-15 రోజులుగా చాలామంది స్టూడెంట్స్ ఈ సిరీస్ని ఇలాగే కంటిన్యూ చేయమని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు, క్రిస్టల్ క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానం చాలా బాగుంది. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే యూపీఎస్సీ విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. మీరు చెప్పటం వల్ల చదువు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇలాంటి అభిప్రాయాలని వ్యక్తం చేసిన మీదట ఈ సిరీస్ని ఇలాగే ఇదే రూపంలో ఇదే టైంకి కంటిన్యూ చేస్తున్నాను. అయితే లా ఎక్సలెన్స్ ఛానల్ ద్వారా కాకుండా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్ ఆల్రెడీ లైవ్లో ఉంది. దానికి సబ్స్క్రైబ్ అవ్వండి, మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లా ఎక్సలెన్స్ ఛానల్ ద్వారా ఇది చివరి మాడ్యూల్. ఇక రేపటి నుంచి అంటే మార్చి 7వ తేదీ నుంచి సెపరేట్ యూట్యూబ్ ఛానల్ గ్రూప్ 1, గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్ అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సిరీస్ ఇదే, కంటిన్యూయేషన్ నంబర్ ఉంటుంది. అంటే పాలిటీ 21, ఎకానమీ 21, మిస్లేనియస్ 21 అలా నంబరింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇక రేపు అప్లోడ్ చేసేటువంటి పాలిటీ మాడ్యూల్లో క్వశ్చన్ నెంబర్ కూడా 1001 అని ఉంటుంది. అంటే ఈ సిరీస్ 10 AM విత్ జీవీ రావు సార్ అనేటువంటి పేరుతో ఇదే విధంగా సోమవారం నుంచి శుక్రవారం దాకా ఎలాగైతే అప్లోడ్ చేస్తున్నామో ఉదయం 10 గంటలకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఏ విధమైన మార్పు లేదు. ప్రశ్నలు కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ కాలక్రమేణా కాలం గడిచే కొద్దీ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. అర్థమైంది కదా? సో అందుకని ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. గ్రూప్ 1, గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్. సరే, పాలిటీ 21 మాడ్యూల్ రేపు గ్రూప్ 1, గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్ ఛానల్ ద్వారా ఉదయం 10 గంటలకు అప్లోడ్ చేయబడుతుంది. ఆ ఛానల్ ఆల్రెడీ లైవ్లో ఉంది. మళ్ళీ ఇంకోసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి లా ఎక్సలెన్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, ఎకానమీకి సంబంధించి ఎందుకని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అని చెప్పానంటే, ఇక్కడ 2 ముఖ్యమైనటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. జీడిపి క్వార్టర్లీ స్టాటిస్టిక్స్ని రిలీజ్ చేయడం జరిగింది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. దానికి సంబంధించి 3-4 కాన్సెప్చువల్ విషయాలు మీకు చెప్పాలి. రెండవది కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే, దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు 10-15 నిమిషాల సేపు మీకు ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలి. తర్వాత ఎకనామిక్ డ్యూయలిజం, విండ్ ఫాల్ ట్యాక్సెస్ ఇవన్నీ కూడా వార్తల్లోకి వచ్చాయి. వీటన్నిటి గురించి మీకు రాగల 30 నిమిషాల సేపు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి, తర్వాత జీడిపి డిఫ్లేటర్కి అలాగే సిపిఐ ఇన్ఫ్లేషన్కి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, జీవీఏ జీడిపి మధ్య తేడా ఏమిటి, అలాగే గత క్వార్టర్లో అంటే Q3లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నటువంటి Q3లో జీవీఏ జీడిపి మధ్య గ్యాప్ ఎందుకని 1.9% ఉంది, తర్వాత కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఏదైతే ఉందో దానికి సంబంధించి అసలు దాని పూర్వాపరాలు ఏమిటి, దాని హిస్టరీ ఏమిటి, ఆ డీటెయిల్స్ ఎందుకంత ఇంపార్టెంట్, ఈ సందర్భంగా ఏంజల్ కర్వ్ అంటే ఏమిటి, అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఉన్నటువంటి వెయిటేజెస్ ఏమిటి, అలాగే విండ్ ఫాల్ ట్యాక్సెస్, ఎకనామిక్ డ్యూయలిజం ఇవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొదటి ప్రశ్న బేస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి. తర్వాత దీనికి సమాధానం చెప్పబోయే ముందు నేను ప్రాథమికమైనటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తాను. గత సంవత్సరాల జీడిపి ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు రివైజ్ చేస్తారు? మీరు ఉదాహరణకి ఇక్కడ చూడండి, 2021-22 జీడిపి ఫిగర్ 9.1 నుంచి 9.7
అంటే దీన్ని 9.1 నుంచి 9.7కి అప్వర్డ్ రివిజన్ చేయడం జరిగింది. అంటే 0.6% పెంచడం జరిగింది. ఎందుకని 2 సంవత్సరాల తర్వాత చేశారు? తరువాత సంవత్సరానికి వస్తే 7.2 నుంచి 7%కి తగ్గించటం జరిగింది. ఇవి గడిచిపోయిన సంవత్సరాలు కదా, వాటిని ఎందుకు రివైజ్ చేస్తారు? ఎందుకు రివైజ్ చేస్తారంటే ఒకేసారి డీటెయిల్స్ రావు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కావచ్చు, అలాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కావచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ తొందరగానే వస్తాయి. కానీ కొన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కావచ్చు, ఇన్ఫార్మల్ సెక్టర్ కావచ్చు, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ కావచ్చు, ఇవన్నీ టైం ల్యాగ్తో వస్తాయి. అంటే డిలే అవుతుందన్నమాట. టైం డిలే అవ్వటం వల్ల ఈ రివిజన్ అనేది చేయాల్సి వస్తుందన్నమాట. సరే, ఇక్కడ చూడండి, మనం ఈ 2021-22 ఆర్థిక సంవత్సరం అంటే మీ అందరికీ తెలుసు, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 దాకా. ఇక Q1, Q2, Q3, Q4. Q1 అంటేనేమో ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 దాకా, Q2 అంటే జూన్ తర్వాత జూలై 1 నుంచి సెప్టెంబర్ దాకా. అట్లా Q1, Q2, Q3, Q4 అంటాం. ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి జీడిపి స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో Q3కి సంబంధించినవి అనమాట, ఫైనాన్షియల్ ఇయర్ 23-24. ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 23-24ని మీరు వార్తాపత్రికల్లో FY24 అని కూడా చదువుతూ ఉంటారు. FY24 అనగానే అర్థం చేసుకోండి, అందులో 9 నెలలు ఇంతకుముందు సంవత్సరం అయ్యే ఉంటాయి, 3 నెలలు మాత్రమే 2024 సంవత్సరానికి ఉంటాయి. FY24 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24. షార్ట్ కట్లో న్యూస్ పేపర్స్లో రాస్తూ ఉంటారు FY24 అని చెప్పి. అంటే 9 నెలలు గత సంవత్సరంలో ఉంటాయి, అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా. ఇక 3 నెలలే 2024 సంవత్సరంలో ఉంటాయి. ఇక Q1, Q2, Q3, Q4 అంటాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి క్వార్టర్ ఏంటంటే Q4 ఆఫ్ FY24, గుర్తుపెట్టుకోండి. సరే, పాత గడిచిపోయిన సంవత్సరాలు ఎందుకు రివైజ్ చేస్తారో చెప్పాను. తర్వాత బేస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? బేస్ ఎఫెక్ట్ అంటే ఏమిటంటే మీరు గత కాలంతో కంపేర్ చేసే కదా జీడిపి ఎంత పెరిగింది అని చూస్తాం. మీరు 2 సంవత్సరాల క్రితానికి వెళదాం. అప్పుడు జీడిపి గ్రోత్ 10% ఉందనుకుందాం. 10% ఉంది అంటే ఏమిటి? 100 రూపాయలు ఉన్నటువంటి ఎకానమీ కాస్త 110 రూపాయలు అవుతుంది, అంతే కదా. 100 రూపాయలు అంతకుముందు సంవత్సరం ఉన్న ఎకానమీ 110 రూపాయలు అవుతుంది. ఆ తరువాతి సంవత్సరానికి మళ్ళీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 110 మీద చెయ్యాలి. అంటే ఈ 110 అనేది డినామినేటర్లోకి వెళ్తుంది. ఒకవేళ ఆ సంవత్సరం 10% కాకుండా 5% పెరిగుంటే అది ఎంత అయ్యేది? 105 అయ్యేది. 10% పెరగటం వల్ల 110 అయింది. తరువాతి సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమవుతుంది? డినామినేటర్లో ఈ 110 వచ్చేస్తుంది, బై 110 వస్తుంది. ఒకవేళ ఇంతకు ముందు సంవత్సరం 5% పెరిగిందనుకోండి, ఈ 110 బదులుగా 105 వస్తుంది. 110 బదులుగా 105 వస్తుంది. డినామినేటర్ పెరిగితే ఏమవుతుంది? ఓవరాల్ వాల్యూ పర్సెంటేజ్ ఇంక్రీజ్ తగ్గుతుంది కదా. అందుకే క్రితం సంవత్సరంలో ఎక్కువ పెరుగుదల ఉంటే తర్వాతి సంవత్సరంలో దాని ఇంపాక్ట్ మూలంగా కొంచెం కిందకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే డినామినేటర్ పెరిగిపోతుంది కాబట్టి. దాన్ని ఏమంటామంటే బేస్ ఎఫెక్ట్ అంటాం. మీరు ఉదాహరణకి మీకు చెప్తాను, కోవిడ్ సంవత్సరంలో దాదాపు 6% ఎకానమీ తగ్గింది, 5.8% కోవిడ్ సంవత్సరంలో. తరువాత చూడండి 9.7% పెరిగింది. అంటే ఏమిటి? అది కూడా కొంత బేస్ ఎఫెక్ట్ మూలంగా. అంటే 100 రూపాయలు ఉన్నటువంటి ఎకానమీ ఇక్కడ 94 రూపాయలు అయిపోయింది. కోవిడ్ సంవత్సరంలో 6% తగ్గిపోయింది కదా, 94 అయిపోయింది. ఆ తర్వాతి సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 94 మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 94 అనేది డినామినేటర్లోకి వచ్చేస్తుంది. సో డినామినేటర్ ఫిగర్ తగ్గిపోయింది కదా, అందుకని జీడిపి గ్రోత్ ఎలివేట్ అయిపోతుంది కదా. దీన్ని బేస్ ఎఫెక్ట్ అంట. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇది 9.1 నుంచి 9.7 దాకా అప్వర్డ్ రివిజన్ అయింది. అంటే 0.6% పైకి పెరిగింది. 0.6% పైకి పెరిగిందంటే ఆ తర్వాతి సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ డినామినేటర్ 0.6% పెరిగిపోతుంది కదా. దాంతో ఆ తర్వాతి సంవత్సరానికి కొంచెం తగ్గిపోతుంది. అందుకే మీరు ఇక్కడ చూస్తే ఆ తర్వాతి సంవత్సరానికి 7.2 నుంచి 7కి డౌన్వర్డ్ రివిజన్ అయింది. సో 7.2 నుంచి 7కి కొంచెం డౌన్వర్డ్ రివిజన్ అయింది కాబట్టి ఆ తర్వాతి సంవత్సరానికి తీసుకునేటప్పుడు కొంచెం ఎలివేట్ అవుతుంది, ఎందుకంటే డినామినేటర్ కొంచెం తగ్గిపోతుంది. సో దాంతో ఇక్కడ 7.3 నుంచి 7.9కి పెరిగిందనమాట.
మీరు ఇక్కడ 7.3 నుంచి 7.9 కాదు 7.6 పెరిగింది. ఈ 7.3 నుంచి 7.6 ఏమిటి? జనవరిలో ఈ ఆర్థిక సంవత్సరానికి జీడిపి గ్రోత్ 7.3% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఒక నెల తిరగంగానే అది 7.6% అవుతుంది అని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 0.3% పెరిగింది. దీనికి కారణాలు ఏమిటి? 2 కారణాలు. ఒకటేమో బేస్ ఎఫెక్ట్ అంటాం, మీకు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్రితం సంవత్సరంది 7.2 నుంచి 7%కి కిందకి రావటం వల్ల, ఇక్కడ డినామినేటర్ కొంచెం తగ్గటం వల్ల దాని ఎఫెక్ట్ కొంచెం పెరుగుతుంది. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బాగా పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం 10 నెలల్లో, అంటే ఈ ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 30% పెరిగాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగితే జీడిపి పెరుగుతుంది కదా. సో మీరు ఇక్కడ చూడండి ఎలా పెరుగుతున్నాయో. ఇవన్నీ కూడా జిఎస్టీ కలెక్షన్స్ బాగా, ఇది నెలవారీ అనమాట. సో అందుకని 7.3 నుంచి 7.6%కి అప్వర్డ్ రివిజన్ చేయడానికి కారణం ఏంటంటే ఒకటేమో బేస్ ఎఫెక్ట్, రెండోది ఏమిటి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గణనీయంగా పెరగటం. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను, ఇది జాగ్రత్తగా వినండి. Q3 మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు Q3 అంటే ఏమిటో. Q3లో 8.4% గ్రోత్, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 3వ క్వార్టర్లో 8.4% జీడిపి గ్రోత్ ఉంటుందని చెప్పారు. అలాగే జీవీఏ గ్రోత్ 6.5% అన్నారు. జీవీఏ 6.5% అన్నారు. గ్యాప్ చూడండి, 1.9% ఉంది. జీవీఏకి జీడిపికి ఇంత గ్యాప్ ఏమిటి? ఇది అర్థం కావాలంటే మీరు అసలు జీడిపి జీవీఏ మధ్య ఉన్న రిలేషన్, ఈ పాత దాంట్లోకి నేను వెళ్ళటం వెనకాల. జీడిపికి జీవీఏకి ఉన్న రిలేషన్ ఏంటంటే, జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అనమాట. దానికి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ చేయాలి, సబ్సిడీస్ ఏమన్నా ఉంటే తీసేయాలి. ఎల్పిజి సబ్సిడీ ఇచ్చిందనుకోండి ప్రభుత్వం, అది తీసేయాలి. అలాంటి సబ్సిడీస్ని, ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చిందనుకోండి, తీసేయాలి. సో ఇట్లా చూడండి, ఇక్కడ మనం జీవీఏ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఈ క్వార్టర్లో ట్యాక్సెస్ గణనీయంగా పెరిగాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అలాగే ప్రభుత్వం ఏదైతే సబ్సిడీస్ని బుక్ చేస్తుందో అది ఆ క్వార్టర్లో చేసి ఉండకపోవచ్చు, సబ్సిడీస్ బాగా తగ్గి ఉండొచ్చు. ఈ కారణాల చేత జీడిపి జీవీఏ గ్యాప్ బాగా పెరిగింది. ఈ ప్రశ్న నేను ఎందుకు తీసుకున్నానంటే, అసలు జీడిపికి జీవీఏకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి అని మీకు తెలియాలి. జీడిపి అంటే ఏమిటంటే జీవీఏ ప్లస్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. తర్వాత జీడిపి డిఫ్లేటర్. అసలు మీ అందరికీ నామినల్ జీడిపి, రియల్ జీడిపి అంటే తెలుసా? ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. సంవత్సరం క్రితం మన ఎకానమీలో కేవలం 10 బ్రిటానియా బిస్కెట్లు మాత్రమే ప్రొడ్యూస్ చేశారు అనుకుందాం. అన్నీ మర్చిపోండి, అగ్రికల్చర్, సర్వీసెస్, ఇండస్ట్రీ అన్నీ మర్చిపోయి 10 బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్లు మాత్రమే మన ఎకానమీ ప్రొడ్యూస్ చేసింది గత సంవత్సరం. 10 బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్లు, ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ ఖరీదు 10 రూపాయలు. సో ఎంత మన జీడిపి? 100 రూపాయలు. 10 × 10 మన జీడిపి 100 రూపాయలు క్రితం సంవత్సరం. ఈ సంవత్సరం అదే ఎకానమీ, అంటే మన దేశంలో ఎకానమీ 11 బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్లు ప్రొడ్యూస్ చేసింది. ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ ఖరీదు 11 రూపాయలైంది. 11 రూపాయలైంది. మరి పెరుగుతాయి కదా ధరలు. సో ఎకానమీ సైజ్ ఎంత? 11 ఎంత? 121. అంటే ఇది 10 బిస్కెట్ ప్యాకెట్లు 11 అవ్వటమే కాకుండా బిస్కెట్ ప్యాకెట్ ఖరీదు 10 నుంచి 11 అవ్వటం కూడా. ఒకటేమో రియల్గా పెరిగింది 10 నుంచి 11, అంటే రియల్ జీడిపి గ్రోత్ ఎంత? 10 బిస్కెట్ ప్యాకెట్లు కాస్త 11 ప్రొడ్యూస్ చేస్తున్నాం. రియల్ జీడిపి 10% పెరిగింది. ఇక ఇన్ఫ్లేషన్ ఉంది కదా, పోయిన సంవత్సరం 10 రూపాయలు అమ్మాం, ఈ సంవత్సరం 11 రూపాయలు అమ్ముతున్నాం. 10% ఇన్ఫ్లేషన్ ఉంది కదా, దాని ఇంపాక్ట్ తోటి మన జీడిపి సైజ్ ఎలా కనపడుతుంది? 11 121 కనపడుతుంది. 121 అంటే ఎంత పెరిగినట్టు? 21% పెరిగినట్టు. ఈ 21% ఏదైతే పెరిగిందో దాన్ని నామినల్ జీడిపి అంటాం. ఇక రియల్ జీడిపి 10%.
అర్థమైంది కదా? 10 బిస్కెట్ ప్యాకెట్లు కాస్త 11 ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే 10% కదా గ్రోత్. కానీ ఒక బిస్కెట్ ప్యాకెట్ 10 రూపాయల బదులు 11 రూపాయలు అమ్ముతున్నాం అంటే ఏమిటి? ఇన్ఫ్లేషన్ 10% ఉంది కదా. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ మూలంగా నామినల్ జీడిపి 21% కనపడుతుంది, రియల్ జీడిపి అయితే 10%. సో ఈ నామినల్ జీడిపికి రియల్ జీడిపికి మధ్య జీడిపి డిఫ్లేటర్ ఉంటుంది. జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటంటే మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు. మన దేశంలో మన ఎకానమీ ప్రొడ్యూస్ చేసే గూడ్స్ సర్వీసెస్ అన్నీ ఎంత వాల్యూ అని చూస్తారు. ఆ తర్వాత ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎంత అని చూస్తారు. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎంత అని చూసి ఆ ఎఫెక్ట్ని మైనస్ చేస్తారు. ఆ మైనస్ చేసేటువంటి ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని జీడిపి డిఫ్లేటర్ అంటారు. నామినల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసి ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని మైనస్ చేసిన తర్వాత మనకి రియల్ జీడిపి వస్తుందన్నమాట. దాన్ని ఏమంటారు? జీడిపి డిఫ్లేటర్ అంటారు. మీరు ఇక్కడ చూడండి, మన రియల్ గ్రోత్ ఈ సంవత్సరానికి, ఈ ఆర్థిక సంవత్సరానికి 7.6% అన్నారు. నామినల్ జీడిపి 9.1% అన్నారు. అంటే మీకు జీడిపి డిఫ్లేటర్ ఎంత? నేను జస్ట్ ఒక లేమ్యాన్ క్యాలిక్యులేషన్ లాగా చెప్తున్నాను. యాక్చువల్ క్యాలిక్యులేషన్ చేస్తే కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, ఎందుకంటే బ్యాక్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది 1.5%. అంటే జీడిపి డిఫ్లేటర్ 1.5% మాత్రమే, జస్ట్ 1.5%. మీకు డౌట్ రావచ్చు, మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఏమో ఎప్పుడు 5%, 6% అని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ జీడిపి డిఫ్లేటర్ 1.5% ఏంటి? జీడిపి డిఫ్లేటర్ 1.5% అంటే ఇది మొత్తం గూడ్స్ అండ్ సర్వీసెస్ అన్నమాట. మన ఎకానమీ ప్రొడ్యూస్ చేసే మొత్తం గూడ్స్ అండ్ సర్వీసెస్. కానీ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అదేమిటి? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఆ పేరులోనే ఉంది. మనం ఏమి కొంటున్నాం, ఏమి తింటున్నాం, ఎలా స్కూల్ ఫీజు కడుతున్నాం, ఎలా అద్దె కడుతున్నాం, పెట్రోల్కి ఎంత పే చేస్తున్నాం, ఇవన్నీ మన యొక్క జీవన విధానాన్ని బట్టి వెయిటేజెస్ ఇచ్చి వాటి ప్రకారం క్యాలిక్యులేట్ చేసేది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అందుకని రెండింటికి చాలా తేడా ఉంది, రెండు ఒకటే ఉండవు. మీరు ఇక్కడ చూడండి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐసి అంటే ఏంటంటే కంబైన్డ్. మళ్ళీ రూరల్ ఏరియాస్కి ఉంటుంది, అర్బన్ ఏరియాస్కి ఉంటుంది, అవన్నీ పక్కన పెట్టేయండి. నేను కంబైన్డ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఫుడ్ అండ్ బెవరేజెస్ 46% వెయిటేజ్ ఉంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ 46%. ఇందులో సిరియల్స్ అంటే మీరు బియ్యం, గోధుమలు లాంటి వాటికి 9.7% ఉంది. తర్వాత హౌసింగ్ 10%. ఇంటెత్తు మీరు కడతారు కదా 10%, ఇప్పుడు ఎక్కువే అయిపోయింది బయట. తర్వాత అట్లా ఇక్కడ మిస్సిలేనియస్ అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ సర్వీసెస్కి సంబంధించి. సో ఇట్లా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే సామాన్య మానవుడి మీద పడేటువంటి ఎఫెక్ట్ ఏమిటి, అంతే కదా. ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని బేస్ చేసుకునే మానిటరీ పాలసీ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ జీడిపి డిఫ్లేటర్ డిఫరెంట్, ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డిఫరెంట్, ఇంకోటి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అది డిఫరెంట్. ఎక్కువగా అందులో మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అర్థమైంది కదా. సో చాలాసార్లు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి మధ్య వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, వెయిటేజెస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో సర్వీసెస్ కాంపోనెంట్ లేదు. ఫుడ్ వెయిటేజ్ ఇక్కడ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో 46% ఉంటే అక్కడ 24% ఉంది. తర్వాత ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ కాస్ట్ పెరిగినప్పుడు ముందు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో రిఫ్లెక్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. తర్వాత ఈ మధ్య కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే వచ్చింది 11 ఏళ్ల తర్వాత. ఈ సందర్భంగా ఈ వెయిటేజెస్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే ఈ వెయిటేజెస్ 2011-12 కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేని బేస్ చేసుకుని వచ్చినటువంటి వెయిటేజెస్ అన్నమాట. అప్పట్లో మనం బియ్యం, గోధుమలు లాంటి వాటి మీద 10% ఖర్చు పెడుతున్నాము అని చెప్పి 2011-12 ప్రకారం తీసుకున్నాం. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ప్రకారం 4-5% ఉంది. ఫుడ్ కాంపోనెంట్ వెయిటేజ్ తగ్గించాలి. రూరల్ ఏరియాస్లో 6.5% తగ్గింది, అర్బన్ ఏరియాస్లో 3.5% తగ్గింది. దాన్ని రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా ఇక్కడ ఫుడ్ వెయిటేజ్ తగ్గించాలి, హౌసింగ్ అలాగే మిగతా ఇతరితర సర్వీసెస్ వెయిటేజెస్ పెంచాలి.
ఇవాళ గోధుమలు బియ్యం ఇవి తగ్గించారు, కానీ జంక్ ఫుడ్ తినటం పెరిగింది, ప్రాసెస్డ్ ఫుడ్ తినటం పెరిగింది. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేలోకి వెళదాం. హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. ఇక్కడ ఒక 10 పాయింట్లు చెప్తాను. ఇది ఓన్లీ ఎక్స్పెండిచర్కి సంబంధించింది. రకరకాల గ్రూప్స్ తీసుకొని, ధనికులు కావచ్చు, పేదలు కావచ్చు, వాళ్ళు రోజువారీ వాళ్ళ జీవన విధానంలో ఎలా స్పెండ్ చేస్తున్నారు, దేని మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు హెడ్సెట్స్ కొంటున్నారా, మొబైల్ ఫోన్స్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు, గోధుమలు బియ్యం మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు, జంక్ ఫుడ్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు, స్కూల్ ఫీజుల మీద ఎంత స్పెండ్ చేస్తున్నారు, రెఫ్రిజిరేటర్లు ఎన్ని కొంటున్నారు. 407 ఐటమ్స్ ఉన్నాయి. 407 ఐటమ్స్. ఇవన్నీ డైనమిక్ అన్నమాట. 2011, 12 తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఈ రిపోర్ట్ వచ్చింది. అసలు కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే మొట్టమొదటిసారి 1950-51లో మొదలైంది. కాలక్రమేణా 5 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేయటం అనేది ఆనవాయితీగా మారింది. తర్వాత 2011, 12 రిలీజ్ చేసినప్పుడు దాన్ని బేస్ చేసుకొని పావర్టీ క్యాలిక్యులేషన్స్ టెండూల్కర్ కమిటీ ఫార్ములాని ఉపయోగించి చేయటం జరిగింది. అఫీషియల్ ఎస్టిమేట్స్ ప్రకారం పావర్టీ లైన్కి దిగువన ఉన్నవాళ్ళు అరౌండ్ 20-21% ఉన్నారు 2011, 12 క్యాలిక్యులేషన్ ప్రకారం. ఆ తర్వాత కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే రాలేదు. ఆ తర్వాత పావర్టీ లైన్ని ఏ విధంగానూ డిఫైన్ చేయలేదు. అంటే పావర్టీ లైన్కి డిఫైన్ చేయటం కాదు, పావర్టీ లైన్ కింద ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయంలో, పావర్టీ లైన్ కింద ఎంతమంది ఉన్నారు అన్న విషయంలో 2011, 12 తర్వాత ఏ రకమైన స్టాటిస్టిక్స్ లేవన్నమాట. 2011-12 లాస్ట్ స్టాటిస్టిక్స్. పావర్టీ లైన్ దిగువన ఎంతమంది ఉన్నారు? టెండూల్కర్ కమిటీ ప్రకారం అరౌండ్ 20% పావర్టీ లైన్ దిగువన ఉన్నారు. ఆ తర్వాత ఈ మధ్య నీతి ఆయోగ్ కొన్ని రకాల క్యాలిక్యులేషన్స్ చేసి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ దాని ప్రకారం 11% మాత్రమే మల్టీ డైమెన్షనల్ పావర్టీ కిందకు వస్తారని చెప్పడం జరిగింది. ఈ రిపోర్ట్ కూడా పూర్తి రిపోర్ట్ కాదు. దీని పూర్తి డీటెయిల్స్ జూన్, జూలైలో వస్తాయి. ఒక బ్రాడర్ అవుట్లైన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం నీతి ఆయోగ్ CEO మాట్లాడుతూ బిలో పావర్టీ లైన్ ఉన్నవాళ్ళు 5% మించి ఉండరు అని చెప్పడం జరిగింది. అయితే అఫీషియల్ క్యాలిక్యులేషన్ ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇది పూర్తి రిపోర్ట్ కూడా రిలీజ్ చేయలేదు. కాబట్టి బిలో పావర్టీ లైన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ 2011-12 అని చెప్పుకోవాలి. మొన్న రిలీజ్ చేసిన 11% ఏదైతే ఉందో, నీతి ఆయోగ్ ఏదైతే రిలీజ్ చేసిందో అది మల్టీ డైమెన్షనల్ పావర్టీ. అర్థమైంది కదా? ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే వచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తూ దాదాపు 6% ఎంతో ఉంటారు బిలో పావర్టీ లైన్ అని చెప్పింది. నీతి ఆయోగ్ CEO మాట్లాడుతూ పావర్టీ లైన్ దిగువన ఉన్న వాళ్ళు 5% మించి ఉండరు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పలేదన్నమాట. సరే, బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవటానికి కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే తప్పనిసరి. అలాగే ఇంతకుముందు మీకు చెప్పేటప్పుడు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్, CPI ఇన్ఫ్లేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. మానిటరీ పాలసీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్నే బేస్గా తీసుకుంటుంది కదా. ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో, ఇందులో ఉన్న వెయిటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డైనమిక్గా ఉండాలి. 20-25 ఏళ్ల కింద మనం ఫుడ్ మీద ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళం. మనకు వచ్చిన టోటల్ ఆదాయంలో పోలిస్తే, అలాగే టోటల్ ఎక్స్పెండిచర్తో పోలిస్తే మనం ఫుడ్ మీద ఎక్కువ పర్సంటేజ్ ఖర్చు పెట్టేవాళ్ళం. కాలక్రమేణా ఫుడ్ అలవాట్లు మారాయి. మనం బియ్యం, గోధుమలు తక్కువ వాడుతున్నాం, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం, కోడిగుడ్లు ఎక్కువ తింటున్నాం. సో ఇట్లా వీటిని మోడిఫై చేయడానికి ఈ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఉపయోగపడుతుంది. సో ప్రధానంగా చెప్పుకుంటే 2 విషయాలు. బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడానికి ఈ సర్వే అవసరం. రెండోది, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించిన వెయిటేజెస్ డైనమిక్గా ఉంటాయి కాబట్టి
వాటిని 5 ఏళ్లకోసారి రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా ఈ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఉపయోగపడుతుంది. సరే, దీనికి సంబంధించి ఒక 7 పాయింట్స్ చెప్తాను. మొట్టమొదటిసారి 1950-51లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 2011-12 లేటెస్ట్ రిపోర్ట్, 11 ఏళ్ల తర్వాత పార్ట్ 1 రిపోర్ట్ అంటే బ్రాడర్ అవుట్లైన్ని ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేస్తుంది. వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అంటే వాళ్ళు పర్సనల్గా ఎంక్వైరీ చేసి ఆ ట్యాబ్లెట్లో ఫీడ్ చేస్తారు. దీని ద్వారా ఆ ఫ్యామిలీ సైజ్ ఎంత, ఎవరేం కొంటున్నారు అనేటువంటి చాలా ఇతర విషయాలు కూడా తెలుస్తాయి. డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ కూడా తెలుస్తాయి. అంతేకాకుండా క్రితంసారి చేసింది పేపర్ మీద రాసుకోవటం 2011-12లో, ఇప్పుడు చేసింది ట్యాబ్లెట్లో డైరెక్ట్గా ఎంటర్ చేస్తున్నారనమాట. తర్వాత ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా సరే, సపోజ్ వాళ్ళ రిలేటివ్ కానీ లేకపోతే ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కానీ గిఫ్ట్ ఇచ్చారనుకోండి, అలాంటి ఐటమ్స్ని కూడా ఇంప్యూటెడ్ వాల్యూతో యాడ్ చేసేసారు. తర్వాత అది ఎప్పటి నుంచో ఉన్న ప్రాసెస్సే, కొత్తదేం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం సబ్సిడీగా చాలా ఇస్తుంది ఐటమ్స్. అంటే ఉదాహరణకి సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తుంది. సో అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఇస్తుంది. తర్వాత వీటి ఎఫెక్ట్ కూడా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ మీద ఎలా ఉంది అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వీటికి కూడా ఇంప్యూటెడ్ వాల్యూ ఇస్తారనమాట. వాటిని కలపకుండా నార్మల్ ఫిగర్స్ రిలీజ్ చేస్తారు. అంటే మనం వాటిని కలపని ఫిగర్స్నే తీసుకుంటాం, అవి కలిపి కూడా ఇంప్యూటెడ్ ఫిగర్స్ అని రిలీజ్ చేస్తారనమాట. అర్థమైంది కదా? ప్రభుత్వం ఏదైతే సోషల్ సెక్యూరిటీ కింద ఫుడ్ గ్రెయిన్స్ కావచ్చు ఇతరితర సపోర్ట్ చేస్తుందో అవన్నీ కూడా ఒరిజినల్గా ఇచ్చేటువంటి ఫిగర్స్లో కలపరు. అందుకే దాని మీద ఏమని ఉంటుందంటే ఇక్కడ వితౌట్ ఇంప్యూటేషన్ అని ఉంటుంది. వితౌట్ ఇంప్యూటేషన్ మనం కన్సిడర్ చేసే ఫిగర్స్ కూడా వితౌట్ ఇంప్యూటేషన్ అనమాట. తర్వాత మళ్ళీ విత్ ఇంప్యూటేషన్ కూడా ఇంకో ఫిగర్ ఇస్తారు. విత్ ఇంప్యూటేషన్ అంటే అలా ఫ్రీగా ఇచ్చేటువంటి ఐటమ్స్, గవర్నమెంట్ సపోర్ట్ చేసేటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి ఇచ్చేటువంటిది విత్ ఇంప్యూటేషన్ అంటామన్నమాట. అర్థమైంది కదా? గిఫ్ట్స్ లాంటివి కూడా కలుపుతారు, వాటిని కూడా పరిగణలో తీసుకుంటారు. ఇంట్లో మీకు 2 కోళ్ళు ఉన్నాయనుకోండి, 2 కోడిగుడ్లు పెట్టాయనుకోండి, ఆ గుడ్లు మీరు తిన్నారనుకోండి, వాటి వాల్యూని కూడా యాడ్ చేస్తారు. ఎందుకంటే మనం ఇళ్లలో కోళ్ళను పెంచుకుంటాం, ఇంకా రకరకాలుగా మనం ఓన్గా ప్రొడ్యూస్ చేసుకుంటాం, కూరగాయలు కూడా పెట్టుకుంటాం కదా పల్లెటూళ్ళలో, ఇవన్నీ కూడా అందులో కలుపుతారు. తర్వాత 407 ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ప్రజల జీవన సరళికి అనుగుణంగా ఆ ఐటమ్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. వీటిల్లో హెడ్సెట్స్ కూడా ఉన్నాయి. అర్థమైంది కదా? మొబైల్ ఫోన్స్ కావచ్చు, హెడ్సెట్స్ కావచ్చు, ఎయిర్ కండిషనర్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం 407 ఐటమ్స్ తీసుకొని ఒక క్వార్టర్లో 3 సార్లు ఆ ఇంటికి వెళతారు. మొత్తం 2,61,000 ఇళ్లని విజిట్ చేశారు. ఇందులో 60% రూరల్, 40% అర్బన్. ఇదంతా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేకి సంబంధించి 5 ఏళ్లకోసారి జరగాలి. 2017-18లో జరిగింది, కానీ ప్రభుత్వం మెథడాలజికల్ ఎర్రర్స్ అని చెప్పి రిలీజ్ చేయలేదు. అప్పట్లో కొంతమంది క్రిటిక్స్ ఏం చెప్పారంటే మెథడాలజికల్ ఎర్రర్స్ కాదు, డీమానిటైజేషన్ తరువాత, అక్కడ డీమానిటైజేషన్ తర్వాత కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గింది, దాన్ని చూపటం ఇష్టం లేక ప్రభుత్వం రిలీజ్ చేయలేదు అని చెప్పి క్రిటిక్స్ చెప్పడం జరిగింది. సరే, ఇక్కడ పాయింట్స్ రాశాను. ఇది ఆగస్ట్ 22 నుంచి జూలై 23 మధ్యలో. తర్వాత కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై ద హౌస్ హోల్డ్స్. సర్వీసెస్ ఉంటాయి, గూడ్స్ ఉంటాయి. స్కూల్ ఫీజు కట్టారనుకోండి అది ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళారనుకోండి అది ఉంటుంది, అన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్. తర్వాత ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ క్యాలిక్యులేట్ చేయడానికి, అలాగే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఆ ఇండిసెస్ని రివైజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మానిటరీ పాలసీకి బేసే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈపీఐ. తర్వాత ఇక్కడ ఎవ్రీ 5 years. తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా ఇక్కడ ఇంప్యూటెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోకుండా నార్మల్ ఫిగర్స్ రిలీజ్ చేస్తారు. ఇక మీరు ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి స్టాటిస్టిక్స్ మీరు చూస్తే ఇంతకుముందు 2011-12తో మనం కంపేర్ చేస్తున్నాం. 11-12 అంటే 11 సంవత్సరాల క్రితం. ఇదేమో ఎట్ కరెంట్ ప్రైసెస్ అంటే ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ తీసుకోకుండా. ఇదేమో ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ని డిస్కార్డ్ చేసిన తర్వాత. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ తీసుకోకుండా మీరు చూస్తే ఇక్కడ యావరేజ్ మంత్లీ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఎక్స్పెండిచర్
రూరల్ ఏరియాస్లో నెలకి 3,773 రూపాయలు ఉంది. యావరేజ్ చెప్తున్నాను. మళ్ళీ టాప్ 5% క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ చూడండి, టాప్ 5%కి రూరల్ ఏరియాస్లో 10,000 ఉంది, అర్బన్ ఏరియాస్లో 20,000 ఉంది. తర్వాత బాటమ్ 5% రూరల్ ఏరియాస్లో 1,300, అర్బన్ ఏరియాస్లో 2,000 నెల ఖర్చు, ఒక మనిషికి నెల ఖర్చు. ఇక మీరు చూడండి, ఇక్కడ బాటమ్ 20% మీరు చూస్తే 2,000, అంటే 10 to 20%. వీటికి బాటమ్ 5 to 10%, బాటమ్ 0 to 5%, టాప్ 5% ఇట్లా ఇస్తారనమాట. అర్థమైంది కదా? దీంతో పై వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, కింద వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు. ఉదాహరణకు మీరు టాప్ 5% చూస్తే వాళ్ళు పెట్టేటువంటి ఖర్చులో బాటమ్ 5% 1/10 పెడుతున్నారు. అంటే టాప్ 5% పెట్టేటువంటి ఈ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్లో ఓన్లీ 1/10 బాటమ్ 5% అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, యావరేజ్ ఎంపీసీ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఇది 3,773, ఇది యావరేజ్ అనమాట. ఇక ఈ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ 11 సంవత్సరాల కాలంలో డిస్కార్డ్ చేస్తే ఇక్కడ చూడండి, 2,008 రూపాయలు, 3,510 రూపాయలు. మనం ఈ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ కలపలేదు, కలిపితే కొంచెం పెరుగుతుంది. అప్పుడు ఇంప్యూటేషన్ అంటాం, విత్ ఇంప్యూటేషన్ అంటాం. అయితే మీరు చూడండి, 11 సంవత్సరాల క్రితం 1,400 ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ తీసేసిన తర్వాత ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అంటాం, అంటే రియల్ జీడిపి లాగా అనమాట. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో 2,008 అయింది. అంటే రూరల్ ఏరియాస్లో మొత్తం 40% పెరిగింది, అర్బన్ ఏరియాస్లో 33% పెరిగింది. అంటే సంవత్సరానికి ఎంత పెరిగింది అని కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు అర్బన్ ఏరియాస్లో కేవలం 2.7%, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ తీసేసిన తర్వాత. రూరల్ ఏరియాస్లో 3.1%. ఇది జీడిపి గ్రోత్ కంటే చాలా తక్కువ ఉంది. అది క్రిటిక్స్ చెప్పేది. రియల్ టర్మ్స్లో కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువ పెరిగింది అని చెప్పి క్రిటిక్స్ చెప్తున్నారు. తర్వాత టాప్ 5% కన్సంప్షన్ ఎక్స్పెండిచర్తో పోలిస్తే బాటమ్ 5% ఏదైతే ఉందో కేవలం 10వ వంతు మాత్రమే. తర్వాత మీరు ఇక్కడ చూడండి, యావరేజ్ ఇండియన్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ రూరల్ ఏరియాస్లో రోజుకి 125 రూపాయలు వస్తుంది, అర్బన్ ఏరియాస్లో రోజుకి 200 రూపాయలు వస్తుంది. ఇంత తక్కువ ఖర్చుతో వాళ్ళ సాధారణ జీవితం ఎలా గడుస్తుంది అనేటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తాయన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పెరిగే క్రమంలో కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అయితే పెరిగింది. ఇక్కడ చూడండి, అంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనుకున్నంతగా లేదు అని అంటున్నారు ఎకనామిస్ట్. ఇప్పుడు ఏ దేశానికైనా సరే ఈ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పెరిగేటువంటి క్రమంలో ఆ టోటల్ ఎక్స్పెండిచర్లో ఫుడ్ మీద మనం ఏదైతే పెడతామో, ఫుడ్ మీద పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాని పర్సంటేజ్ తగ్గుకుంటూ పోతుంది. ఇక్కడ చూడండి, మీరు దాదాపు 25 ఏళ్ల క్రితం వెళ్ళామనుకోండి, మనం రూరల్ ఏరియాస్లో మొత్తం ఎక్స్పెండిచర్లో ఫుడ్ మీద 59% పెట్టారు. ఇవాళ అది 46%కి వచ్చింది. అర్బన్ ఏరియాస్లో ఆ రోజు 48%, 39కి వచ్చింది. అంటే ఇక్కడ ఫుడ్ ఎక్స్పెండిచర్ షేర్ మీరు చూడండి, ఇక్కడ రూరల్ ఏరియాస్లో గణనీయంగా తగ్గింది, అర్బన్ ఏరియాస్లో కూడా తగ్గింది. ఇది స్టాండర్డ్ ప్రాసెస్ అన్నమాట. ఎక్స్పెండిచర్ పెరిగే కొద్దీ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ తగ్గుతుంది. దీన్ని ఏమంటారంటే ఏంజెల్ కర్వ్ అంటారు. ఇట్స్ ద న్యాచురల్ ఫినామినా. అందుకే మీకు ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించినటువంటి ఇండిసెస్ అర్జెంటుగా రివ్యూ చేయాలి. మీకు ఇంతకుముందు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించినటువంటి ఇండిసెస్ గురించి చెప్పాను కదా, అందులో దేని వెయిటేజెస్ ఎంత అని చెప్పి. హోల్సేల్ ప్రైస్ ఇండిసెస్ కూడా ఒకసారి చూడండి. హోల్సేల్ ప్రైస్ ఇండిసెస్లో ప్రైమరీ ఆర్టికల్స్ అని ఉంటాయి, అంటే డైరెక్ట్ ఏవైతే న్యాచురల్గా ప్రొడ్యూస్ అయినవి ఉంటాయో, వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, అలాగే వడ్లు, గోధుమలు, అలాగే పెసలు, కందులు, ఇవన్నీ అన్నమాట. సో ఇవన్నీ ప్రైమరీ ఆర్టికల్స్. తర్వాత మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్, ఎక్కువ వెయిటేజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్కి ఉంటుంది. తర్వాత ఫుడ్కి సంబంధించి ఇక్కడ వెయిటేజ్ ఎంతో తెలుసా? ప్రైమరీలో 15, మ్యానుఫ్యాక్చర్డ్లో 9. అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంతా మ్యానుఫ్యాక్చర్డ్లోకి వస్తుంది కదా, మొత్తం కలిపి 24%. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఎంత? 46%. అర్థమైంది కదా. తర్వాత విండ్ ఫాల్ ట్యాక్సెస్,
అసలు ఈ విండ్ ఫాల్ ట్యాక్సెస్ అంటే ఏమిటి? సరే, దీని గురించి చెప్పబోయే ముందు మీకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి చెప్తాను. హైదరాబాద్లో గచ్చిబౌలిలో మీరు ఒక 10 ఏళ్ల క్రితం గజం 10,000కి ఒక స్థలం కొన్నారు. గజం 10,000కి కొన్నారు. ఇవాళ 1,00,000 అయింది అనుకుందాం. మీరు అమ్మేశారు 10 ఏళ్ల తర్వాత. అమ్మేయటం వల్ల మీకు ఎంత లాభం వచ్చింది? 90,000 లాభం వచ్చింది. ఆ 90,000 లాభం ఎందుకు వచ్చింది గజానికి? అంటే మీరు కొన్నది 10 రెట్లు అయిపోయింది. ఎందుకు అయిపోయింది? అక్కడ ప్రభుత్వం ఐటీ సిటీని తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా మీకు బాగా లాభం వచ్చింది. అలా బాగా లాభాన్ని పొందారు కాబట్టి అందులో కొంత మీరు ప్రభుత్వానికి కట్టాలి. అక్కడ మారిన పరిస్థితుల వల్ల మీకు లాభం వచ్చింది. మీరు చేసిందే లేదు, అక్కడ మీరు కొంటమే చేశారు అంతే. దాన్ని క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. విండ్ ఫాల్ ట్యాక్సెస్ అంటే ఏమిటంటే, కంపెనీలు ఎప్పుడైనా సరే వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా లాజిస్టిక్స్ వర్కౌట్ చేసుకొని లాభాలని పొందారనుకోండి, అది నార్మల్ వే. అలా కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లాభాలు వచ్చాయనుకోండి. ఉదాహరణకు చూడండి, రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ మూలంగా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది. దాంతో మన డొమెస్టిక్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా లాభపడుతున్నాయి. అలాగే మన దేశానికి సంబంధించిన రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్రోల్ డీజిల్ లాంటివి ఇతర దేశాలకు అమ్ముకొని బాగా లాభపడ్డాయి. అది వాళ్ళేవి తెలివితేటలు ఉపయోగించి చేసింది కాదు. వాళ్ళు కేవలం ప్రపంచ పరిస్థితులు మారటం వల్ల, అనుకోని సంఘటనలు జరగటం వల్ల ఇలాంటి లాభాలు వాళ్ళకు వస్తున్నాయి. వాటిని ఏమంటాం? విండ్ ఫాల్ గెయిన్స్ అంటాం. వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి కంపెనీని ప్రగతి బాటలో పెట్టి డబ్బులు సంపాదించుకుంటే నార్మల్గా ట్యాక్సెస్ కడతారు, కార్పొరేట్ ట్యాక్స్ ఉంటుంది, అది కడతారు. అలా కాదు, ప్రపంచంలో కొన్ని పరిణామాలు జరిగాయి, వాటి మూలంగా విపరీతంగా లాభాలు వచ్చాయి, అనుకోని లాభాలు. వాళ్ళు చేసిందేం లేదు అక్కడ. అలాంటప్పుడు విండ్ ఫాల్ ట్యాక్సెస్ వేస్తారు. ఈ మధ్య మీరు గమనిస్తే పెట్రోలియం క్రూడ్ మీద విండ్ ఫాల్ ట్యాక్స్, అలాగే విండ్ ఫాల్ ట్యాక్స్ అండ్ డీజిల్ ఈ మధ్య 0 చేశారు, ఇంతకుముందు ఉండేది. తర్వాత పెట్రోల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మీద కూడా ఇంతకుముందు వేసి ఇప్పుడు తీసేస్తారనమాట. ఇప్పటికీ కూడా పెట్రోలియం క్రూడ్ మీద ఉందన్నమాట. ఎవరైతే క్రూడ్ ఆయిల్ని ఉత్పత్తి చేస్తున్నారో, క్రూడ్ ఆయిల్ ధర పెరగటం వల్ల వాళ్ళకి గణనీయంగా లాభాలు వస్తున్నాయి కాబట్టి, వాళ్ళ ప్రమేయం ఏమేం లేదు కాబట్టి, ప్రపంచ పరిస్థితుల కారణం కాబట్టి వాళ్ళు లాభాలు పొందారు కాబట్టి ఇక్కడ దాని మీద ట్యాక్స్ వేయటాన్ని విండ్ ఫాల్ ట్యాక్స్ అంటారు. తర్వాత ఎకనామిక్ డ్యూయలిజం. ప్రభుత్వం ఈ మధ్య ఏం చెప్పింది? 3 ముఖ్య విషయాలు చెప్పింది. జీడిపి గ్రోత్లో రాబోయే కాలంలో 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతాము అని చెప్పి, ఇప్పుడు 5th లార్జెస్ట్, 3rd లార్జెస్ట్ అవుతాము అని చెప్పింది. అలాగే స్టాక్ మార్కెట్లు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పింది. అలాగే పావర్టీ లైన్కి దిగువనున్న వాళ్ళు గణనీయంగా తగ్గారు అని చెప్పింది. అయితే ఎకనామిస్ట్స్ ఏం చెప్తున్నారంటే, మన దేశంలో ఎకనామిక్ డ్యూయలిజం కనపడుతోంది. 2 ఎకనామిక్ సిస్టమ్స్ ఉన్నట్టుగా కనపడుతోంది. ధనికులు రోజురోజుకి ధనికులైపోతున్నారు. పేదవాళ్ల యొక్క స్థితిగతులు అంత ఎక్కువ మారటం లేదు. 2 ఎకనామిక్ సిస్టమ్స్ ఉండటాన్ని ఎకనామిక్ డ్యూయలిజం అంటాం. ఒక పక్క లగ్జరీ కార్ సేల్స్ పెరుగుతున్నాయి, ఒక పక్క కార్ సేల్స్ పెరుగుతున్నాయి. ఎయిర్ పాసెంజర్స్ రికార్డు స్థాయిలో పెరుగుతున్నారు. డీమ్యాట్ అకౌంట్స్ గత కొన్ని సంవత్సరాల్లో, 4 సంవత్సరాల్లో దాదాపు 3-4 రెట్లు అయ్యాయి. ఇదంతా ఎకనామిక్ రిసర్జెన్స్, బాగా ధనవంతులైపోతున్నారు అనేటువంటి విషయం. అలాగే మీరు చూస్తే ఇంకొక కోణం ఏంటంటే, ఇక్కడ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దాదాపు 81 కోట్ల మంది, అంటే 57% పాపులేషన్కి ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నాం. అలాగే డిమాండ్ అండర్ మహాత్మా గాంధీ నరేగా రికార్డు స్థాయిలో పెరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ రియల్ రూరల్ వేజెస్, అంటే ఇన్ఫ్లేషన్ డిస్కౌంట్ చేసిన తర్వాత రియల్ రూరల్ వేజెస్ గ్రోత్ అగ్రికల్చరల్ నాన్ అగ్రికల్చరల్ వర్కర్స్కి నెగిటివ్ ఉంది. తర్వాత ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే ప్రకారం ఇండెబిటెడ్నెస్ బాగా పెరిగింది. అంటే ఎకనామిక్ డిస్ట్రెస్ చాలా దారుణంగా ఉంది. ఒక పక్కేమో ధనికులు పెరుగుతున్నారు, ఒక పక్కేమో ఎకనామిక్ డిస్ట్రెస్ ఉంది.
అని చెప్పి ఎకనామిస్ట్ చెప్తున్నారు. దీనంతటికీ ముఖ్యంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే డీసెంట్ జాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో క్రియేట్ చేయాలి. క్వాలిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెరగాలి. అంతేకాకుండా స్కిల్లింగ్, మ్యాసివ్ స్కిల్లింగ్ జరగాలి. ఇవన్నీ జరిగినప్పుడే ఈ రిచ్ పూర్ గ్యాప్ అనేది తగ్గించడానికి వీలవుతుంది. సరే, ఈరోజుతో లా ఎక్సలెన్స్ ద్వారా ఈ సిరీస్ ముగుస్తోంది. లా ఎక్సలెన్స్ యాజమాన్యానికి ఇంకోసారి నా ధన్యవాదాలు. ఈ సిరీస్ని ఇదే రూపంలో కొనసాగించడం జరుగుతుంది. పాలిటీ 21 మాడ్యూల్ మార్చి 7వ తేదీ అంటే రేపు గ్రూప్ 1, గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్ అనేటువంటి సెపరేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజెంట్ చేయబడుతుంది. ఈ సిరీస్ ఇలాగే కొనసాగుతుంది. తర్వాత ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.